హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ గాయత్రి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో ఈ పేజ్లో. ఈరోజు అయితే నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిపి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అంటే మా ఫ్రెండ్కి బాబు పుట్టాడు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, పుట్టి కూడా 2 months అయిపోతుంది. సో ఇంకా లేట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంత్స్ గ్యాప్ అయిపోతుంది, ఇంకా చిన్నప్పుడే చూడాలి బాగుంటుంది అని చెప్పి లాస్ట్ వీక్ అనుకున్నాం. చాలామంది లాస్ట్ వీక్ అవ్వదు అంటే సరే అని ఈ వీక్ పెట్టుకున్నాం. కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల అయితే రాలేదు. మా ఫ్రెండ్ మహి కూడా మిస్ అయిపోయింది. ఇంక ఈసారి ఎవరు వచ్చినా రాకపోయినా ఇంక ఈరోజు మనం ఎలానో వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఇంక మన ఇద్దరం వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. మార్నింగ్ అసలు వెళ్ళేటప్పుడే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అస్సలు అవ్వలేదు. హడావుడి అయిపోయింది. ఎప్పుడో మార్నింగ్ 10కి వెళ్ళాలనుకున్నాం, ఇంకా అలా కొన్ని షాప్ అవన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికైతే ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి 1 o'clock అయిపోయింది. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత క్లోజర్ అయినా షూట్ చేద్దాం అని చెప్పి నేనైతే ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఈరోజు అంతా ఎలా ఎంజాయ్ చేసాం, ఏంటి, ఎలా ఆడుకున్నాం అనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. నేను పావనిని పికప్ చేసుకోవడానికి టౌన్ స్టేషన్కి అయితే వెళ్ళాను. నాకు ట్రైన్లో సమోసాలు అంటే చాలా ఇష్టం. సో అది గుర్తుపెట్టుకుని మరి నా కోసం అయితే తీసుకుని వచ్చింది. ఇంకా సమోసాలు తినేసి లేట్ అయిపోతుందని మేమైతే బుడ్డోడికి ఏమైనా తీసుకుందాం అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చాం. బుడ్డోడికి ఏం తీసుకుని వెళ్దామా అని ఆలోచిస్తుంటే పావని అయితే విశాల్ మార్ట్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయని చెప్పింది. సో మేమైతే అక్కడికి వెళ్ళాం. నేనైతే ఎక్కువగా ఇక్కడ ఎప్పుడు వెళ్ళను. స్టార్టింగ్ కొత్తలో పెట్టినప్పుడు సరే ఏముంటాయని చూడడానికి వెళ్ళాం, మళ్ళీ ఇదే వెళ్ళడం. మేము వెళ్ళిందైతే వాడి కోసం షాప్ చేయడానికి. బట్ ఫ్రంటే ఇక్కడ ఆఫర్ పెడుతుంటే పావని ఇంకా వెంటనే ఆగిపోయి ఇక్కడ buy 1 get 1 ఉంది, ఒక ట్రై చేద్దామా అంది. సరే మరి ముందు వచ్చిన పని చూద్దామని అయితే దాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసాను. అసలు విశాల్ మార్ట్లో అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్, దట్టు బడ్జెట్లో ఉన్నాయి. అన్ని డ్రెస్సెస్ ఉండడం వల్ల ఫుల్గా అయితే మేము కన్ఫ్యూజ్ అయిపోయాం, ఏది బాగుంది, ఏది తీసుకోవాలి అని. ఈ 3లోంచి అయితే ఒకటి పిక్ చేసాం. ఏమై ఉంటుందో గెస్ట్ చేయండి సరదాగా. ఇంకా అమ్మాయిల కలెక్షన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి. బేబీస్కి కూడా ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో. బుడ్డోడి కోసం అయితే 2 డ్రెస్సెస్ తీసుకుని అలా వస్తుంటే దాన్ని అనడం ఏమో కానీ నా కళ్ళు అయితే వెంటనే హుడ్డీస్ మీద పడ్డాయి. 200కే హుడ్డీ అంట, చాలా బాగుంది అసలు. ఇక్కడైతే చాలా వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి, టాప్స్ మీద, జీన్సెస్ మీద, ఇలా చాలా ఆఫర్సే ఉన్నాయి అసలు. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇక్కడే చాలా టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే బిల్లింగ్ వేయించుకోవడానికి వెళ్ళిపోయాం. మేము అక్కడికి వెళ్ళాలనుకున్నది 10 o'clockకి, బట్ మాకు ఇక్కడ అయ్యేటప్పటికే 12:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడ బిల్ చూపించేసి ఇప్పటికే లేట్ అయిపోతుందని మేమైతే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇప్పటి వరకు అలా తిరిగి ఉన్నాం కాబట్టి పొట్లో ఏమన్నా పడితే బాగుండు అనిపించింది. మేము వెళ్ళే దారిలో నాకైతే ఈ నారింజకాయ రసం కనిపించింది. నాకైతే చాలా ఇష్టం అసలు. ఇంకా వెంటనే బండి పక్కన పెట్టేసి అయితే వచ్చేసాం. అలా ఫ్రెష్ నారింజకాయ రసంలో ఉప్పు కారం వేసుకొని తాగితే అబ్బా అసలు సూపర్ ఉంటుంది. ఈ అంకుల్ దగ్గర అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ నాకైతే ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మా ఇద్దరికి అయితే అస్సలు ఆత్రుత తాగదు కాబట్టి ఇద్దరం అయితే చెరుకు గ్లాస్ తీసేసుకున్నాం ఫుల్ గా తాగేద్దాం అని చెప్పి. మాకైతే హాఫ్ గ్లాస్ కి స్టమక్ అంతా ఫిల్ అయిపోయింది, బట్ ఆ టేస్ట్ నచ్చైతే స్లోగా మొత్తం అంతా కంప్లీట్ చేసేసాం. ఇంకా శిరీష వాళ్ళ ఇంటికైతే లేట్ అయిపోతుందని చెప్పి వెంటనే స్టార్ట్ అయిపోయాం. వీడి దగ్గరికి రావడానికి మామూలు తిప్పలు కాదు మాకు అసలు. ఎటు సైడ్ నుంచి వస్తే అటు సైడ్ రోడ్ బ్లాక్ చేసేసి ఉంది. ఎలా అయితే మొత్తం తిరిగి మరీ వచ్చాం వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళామో లేదో అలా కాలు గడుక్కుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది పావుని. ఇంకా వెంటనే వాడిని ఎత్తేసుకుని వాడితో చాలాసేపు అలా ఆడుతూనే ఉండిపోయింది. వాడు కూడా ఎంత క్యూట్ ఉన్నాడో అసలు. అలా ఎత్తుకుంటే ఎంతసేపు అయినా అలా ఉండిపోతున్నాడు. అలా ఆడించి కాళ్ళ మీద పడుకేసుకుంటే ఎంత కంఫర్టబుల్ గా పడుకుని పోతున్నాడో అసలు. చాలా సేపటి వరకు అయితే వాడితో అలా ఆడుతూ ఉండిపోయాం, అస్సలు టైం తెలియలేదు. ఇగో ఇక్కడ ఏమున్నాయంటే చికెన్ కర్రీ, ఏంటిది ప్రాన్ బిర్యానీ మేడ్ బై మామ్స్ మ్యాజిక్. దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో శిరీష చెప్పుద్ది. బిర్యానీ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగా చేశారు ఆంటీ. సో పావుని అయితే నేనే చేశానని చెప్తుంది ఇక్కడ అన్న. సో ఇక్కడ మనం ప్లేట్లో ఏం వడ్డించుకున్నామంటే చికెన్ కర్రీ, ప్రాన్ బిర్యానీ వడ్డించుకున్నాం అనమాట. ప్లీజ్ తినండి గైస్, మీకే. అంటే నేనే మీకు హెల్ప్ చేశాను కదా బిర్యానీకి. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తిని చెప్పండి గైస్. ఎప్పుడైనా మీకు ఎవరికైనా బిర్యానీ కావాలంటే నన్ను అడగద్దు. ఇంకా అలా లంచ్ కంప్లీట్ చేసుకుని కొంచెం సేపు మళ్ళీ వాడితో ఆడుకొని ఫైనల్గా శిరీష వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి సరదాగా జూడియోలోకి వెళ్దాం, ఏమైనా కలెక్షన్ పెట్టాడేమో చూద్దాం అని చెప్పి వెళ్ళాం. ఫస్ట్ అయితే స్లిప్పర్స్ దగ్గర చూసాం. స్లిప్పర్స్ కూడా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇక్కడ. ఇంకా స్లిప్పర్స్ మీద నుంచి వెంటనే మా గొల్ల అయితే టాప్స్ మీద పడ్డాయి. ఈ టాప్ బాగుంది కదా, ఆ టాప్ బాగుంది కదా అని చూసాం. సో వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఏదైనా టాప్ చూసి ట్రైల్ వేద్దాం అంటే ఎందుకు ట్రయల్ రూమ్ వరకు వెళ్ళడం, ఇలా వేసుకుంటే ఆ లుక్ ఎలా ఉందో తెలిసిపోతుందని అయితే ఇలా ట్రై చేసింది. మీలో ఎవరైనా
ఎవరైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా అలా కొన్ని తీసుకుని అయితే బిల్ వేయించేసుకున్నాం. ట్రైన్‌కి టైం అయిపోతున్నా కానీ మిర్రర్ సెల్ఫీ అయితే మ్యాండేటరీ అసలు. ఇంకా అలా తీసుకొని నేనైతే మళ్ళీ టౌన్ స్టేషన్ దగ్గర పావనిని డ్రాప్ చేస్తాను. ఇంకా పావనిని ట్రైన్ ఎక్కిచ్చేసి నేను కూడా ఇంటికొచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.